బాసరలో గోదావరి ప్రవాహం ఉధృతంగా ఉంది. బ్యాక్ వాటర్ తో ఆలయ సమీపానికి వరద చేరింది. పుష్కర ఘాట్లు పూర్తిగా నీట మునిగాయి. భక్తులు లేక పుష్కర ఘాట్లు వెలవెలబోతున్నాయి. పుణ్య స్నానాలకు అనుమతి ఇవ్వటం లేదు. ఆలయానికి వచ్చే మార్గాలను మూసివేశారు అధికారులు. బాసరలో గోదావరి ప్రవాహం ఉధృతంగా ఉంది. బ్యాక్ వాటర్ తో ఆలయ సమీపానికి వరద చేరింది. పుష్కర ఘాట్లు పూర్తిగా నీట మునిగాయి. భక్తులు లేక పుష్కర ఘాట్లు వెలవెలబోతున్నాయి. పుణ్య స్నానాలకు కూడా అనుమతి ఇవ్వటం లేదు. అయితే ఆలయానికి వచ్చే మార్గాలను మూసివేశారు అధికారులు. ప్రస్తుతం అక్కడ బాసరలో ఉన్న పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. నిర్మల్ జిల్లా బాసర వద్దనైతే గోదావరి ఉధృతి అయితే కొనసాగుతోంది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి వర్షాలతోటి బాబ్లీ, విష్ణుపూరి, గైక్వాడ్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి గేట్లను ఎత్తడంతో అయితే భారీగా గోదావరికి అయితే వరద ప్రవాహం అయితే పోటెత్తుతుంది. దాదాపుగా నిన్నటి నుంచి కూడా ఇటు ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారి గుండా రహదారిపై భారీగా వరద నీరు చేరడంతో అయితే భక్తుల్ని ఇటు పుష్కర ఘాట్లకు అయితే ఎలో చేయని పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఈ రోజు అమ్మవారి జన్మ నక్షత్రం మూల నక్షత్రం కావడంతో భారీగా ఇటు భక్తులు వస్తారనుకొని పూర్తిగా ఆలయ అధికారులు అయితే అన్ని రకాల ఏర్పాట్లను అయితే చేశారు. అయితే బాసర అమ్మవారి చరిత్రలో కూడా ప్రతి ఏడాది కూడా మూల నక్షత్రం రోజున వేల సంఖ్యలో ఇటు భక్తులు వచ్చి అమ్మవారి వద్ద అక్షర స్వీకార మహోత్సవాలు అయితే జరిపిస్తూ ఉంటారు. కానీ ఈ ఏడాది భారీగా వర్షాలు కురవడం, ఓవైపు గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండడం, పూర్తి స్థాయిలో పుష్కర ఘాట్లు వరద నీటిలో మునిగిపోవడం, గోదావరి మాత విగ్రహాన్ని దాటి కూడా ఈ వరద ప్రవాహం ఉన్న నేపథ్యంలోనైతే ఈ ఏడాది అనుకున్నంత మేర భక్తులు రాకపోవడంతో అయితే వ్యాపారస్తులు పూర్తిగా నష్టపోయిన పరిస్థితులు అయితే బాసర్లో ఉన్నాయి. అయితే ఎగువన మహారాష్ట్ర నుంచి పూర్తిగా వరదనైతే పోటెత్తుతోంది. కొంతమేర వరద ప్రవాహం తగ్గితే తప్ప ఇటు ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారి నుంచి వరద నీరు పోయే పరిస్థితి అయితే లేదు. మరోవైపు నిర్మల్, మంచిర్యాల జిల్లాలో పూర్తిగా గోదావరి అయితే ఉగ్ర రూపంతో ప్రవహిస్తోంది. ఎస్ఆర్ఎస్పీకి సంబంధించినటువంటి గేట్లను లిఫ్ట్ చేయడంతో కూడా మంచిర్యాల జిల్లాలో ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టులకు కూడా భారీగా వరద నీరు అయితే వచ్చేస్తుంది. ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఇన్ఫ్లోగా 7 లక్షల క్యూసెక్ల వరద నీరు వస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టుకు సంబంధించిన 43 గేట్లను లిఫ్ట్ చేసి దిగువన గోదావరిలోకి 7,20,000 క్యూసెక్ల వరద నీటిని అయితే వదిలారు. అయితే మంచిర్యాల తీరాన ఇటు మంచిర్యాల జిల్లా కేంద్రంలో గోదావరి 1వ ప్రమాద హెచ్చరికను దాటు అయితే ప్రవహిస్తోంది. గతంలో ఈ మంచిర్యాల జిల్లా కేంద్రంలో 6 లోతట్టు కాలనీలు అయితే ఉన్నాయి. పూర్తిగా ఇటు రాళ్లవాగులో వాటర్ కూడా పోటుగమ్మడంతో కూడా ఎప్పుడు కాలనీలోకి వరద నీరు వచ్చి చేరుతుందని కాలనీ వాసులు అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మంచిర్యాల చెన్నూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంత ప్రజలను అయితే అధికారులు అప్రమత్తం చేశారు. ఎవరు కూడా గోదావరి తీరానికి వెళ్ళొద్దంటూ కూడా ఇటు జప్పు చాటింపులతో పాటు అధికారులు అయితే హెచ్చరికలు అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు నిర్మల్, మంచిర్యాల జిల్లాలోనైతే గోదావరి అయితే ఉగ్ర రూపంతో ప్రవహిస్తోంది. పూర్తిగా గోదావరి తీరాన ఉన్నటువంటి పంట చెరువులోకి భారీగా వరద నీరు రావడంతో అయితే రైతులైతే పూర్తిగా పంటలు అయితే నష్టపోతున్నారు. దాదాపుగా 2 రోజుల నుంచి కూడా పూర్తిగా పంట చెరువులో వరద నీరు నిలిచి ఉండడంతో అయితే రైతులైతే ఆందోళన చెందుతున్నారు. ఈ నెలలో పోయిన నెల నుంచి ఈ నెల వరకు చూసుకుంటే దాదాపుగా 3 సార్లు భారీగా వరద నీరు రావడంతో అయితే రైతులైతే ఆందోళన చెందుతున్నారు. ఇటు చేతికి రావాల్సిన పంటలు కూడా పూర్తిగా తాము నష్టపోయాం, ప్రభుత్వం ఆదుకోవాలంటూ కూడా కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు బాసర వద్దనైతే గంటకు కొంతమేర వరద ఉధృతి పెరుగుతుండడం. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.